బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బలగం ఫేమ్ మొగులియా ఇవాళ తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగులియా సంవత్సర కాలంగా కిడ్నీ ఫెయిల్యూర్తో డయాలసిస్ చేయించుకుంటూ అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమై ఉన్నారు. మొగులియా దంపతులు కమేడియన్ డైరెక్టర్ వేణు ఎల్దండి దర్శకత్వంలోని దిల్ రాజు బ్యానర్పై నిర్మించిన బలగం సినిమా తెలంగాణలో ఎంత ప్రపంచం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. మూవీ క్లైమాక్స్లో మానవ సంబంధాలను వివరిస్తూ ఆయన చేసిన గానం తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి అనే పాట ప్రజల గుండెలను హత్తుకుని కంటతడి పెట్టించింది. ఆ సన్నివేశమే సినిమాకు హైలైట్గా నిలిచింది. దీంతో కొమరమ్మ మొగులియా దంపతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చారు. మొగులియా వైద్య ఖర్చుల నిమిత్తం బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి చిత్ర యూనిట్ ఆర్థిక సహాయం అందించింది. గత ప్రభుత్వం మొగులియాకు దళిత బంధు పథకం ద్వారా 10 లక్షలు ఆర్థిక సహాయం అందించింది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ మొగులియా దంపతులకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసిస్తామని, వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని పొన్నం సత్తయ్య అవార్డు ఫంక్షన్లో ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ మొగులియా ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఆయన మృతి పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి, తోటి నటీనటులు, గ్రామస్తులు సంతాపం ప్రకటించారు.